ఇంతకీ కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో ముఖ్యమంత్రి ఎవరవుతారనే చర్చ మొదలైంది. ఈ పదవికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేణుగోపాల్ను మించిన అర్హతలు ఇంకెవరికున్నాయని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న విడి సతీశన్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. గత 5 ఏళ్లుగా వామపక్ష ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేరళలో మీటింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యాలు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్న అంచనాలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వచ్చాయి. కేరళలో అధికార మార్పిడి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ స్పష్టమైన ఆధిక్యత సాధిస్తుందని భావిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. కేరళ సీఎం పీఠం కోసం వినిపిస్తున్న పేర్లలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేణుగోపాల్ జాతీయ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేణుగోపాల్ని రాష్ట్రానికి పంపిస్తారా లేదా అనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఒకవేళ ఆయనను ఎంపిక చేస్తే అది పార్టీ అంతర్గత సమీకరణాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది. మరోవైపు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న విడి సతీశన్ పేరు కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో బలంగా వినిపిస్తోంది. గత 5 ఏళ్లుగా పినరయి విజయన్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో సమర్థవంతంగా ఎదుర్కోవటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా యూడీఎఫ్ కూటమిలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద భాగస్వామ్య పక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సతీశన్ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్తో ఉన్న సంబంధాలు మరియు కూటమిలోని ఇతర పార్టీలతో ఉన్న సయోధ్య ఆయనకు కలిసొచ్చే అంశాలు. స్థానిక నేతల మద్దతు సతీశన్కే ఎక్కువగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. కేరళలో అధికారం దక్కించుకోవటం ఎంత ముఖ్యమో, ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కూటమి ఐక్యతను కాపాడుకోవటం అంతకంటే ముఖ్యం. సీనియర్ నాయకులు రమేష్ చెన్నితాల వంటి వారు కూడా రేసులో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం వేణుగోపాల్ మరియు సతీశన్ మధ్య నెలకొన్నట్టు కనిపిస్తోంది. కాగా కేరళలో కాంగ్రెస్కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే అధిష్టానం ముఖ్యమంత్రిగా కేసీ వేణుగోపాల్ని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఆసక్తి చూపిస్తే ముఖ్యమంత్రి కావచ్చని ఏఐసీసీ కేరళ ఇన్ఛార్జ్ తారిక్ అన్వర్ వ్యాఖ్యానించారు. వేణుగోపాల్ పేరును సూచించినప్పటికీ చివరి నిర్ణయం పార్టీ హైకమాండ్ చేతుల్లోనే ఉంటుందని అన్వర్ చెప్పారు. హైకమాండ్ సరైన వ్యక్తిని ఎంపిక చేస్తుందని అన్నారు. పార్టీ ఒక పరిశీలకుడిని నియమిస్తుంది. ఆయన పార్టీ శాసనసభ్యుల సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ చర్చల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారైతే ఆ సమాచారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి చేరుతుంది. చివరి నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుంది అని ఆయన చెప్పారు. కాగా వేణుగోపాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ముఖ్యమంత్రి అవుతారా అని అన్వర్ను అడిగితే ఆసక్తి ఉంటే అవసరమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని అన్నారు. అంతిమ నిర్ణయం పార్టీ అధిష్టానానిదేనని స్పష్టం చేశారు. కేరళలో గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమికి ఈసారి ఓటమి తప్పదని మెజారిటీ సర్వేలు అంచనా వేశాయి. మొత్తం 140 స్థానాలకు గాను యూడీఎఫ్ కూటమికి 75 నుంచి 87 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ పేర్కొంది. ఎల్డీఎఫ్కు 55 నుంచి 65 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఓట్ వైబ్ సర్వే ప్రకారం యూడీఎఫ్కు 70 నుంచి 80 స్థానాల్లోనూ, ఎల్డీఎఫ్ 58 నుంచి 68 స్థానాలు, ఎన్డీఏ 0 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తేలింది. మ్యాట్రిజ్ అంచనా ప్రకారం యూడీఎఫ్ కూటమికి 70 నుంచి 75, ఎల్డీఎఫ్కు 60 నుంచి 65, ఎన్డీఏ 3 లేదా 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం యూడీఎఫ్ కూటమి 72 నుంచి 80 స్థానాల్లోనూ, ఎల్డీఎఫ్ 58 నుంచి 64 సీట్లు, ఎన్డీఏ 0 నుంచి 3 స్థానం గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. యాక్సెస్ మై ఇండియా యూడీఎఫ్ కూటమికి 78 నుంచి 90, ఎల్డీఎఫ్కు 49 నుంచి 62, ఎన్డీఏ 0 నుంచి 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా కేరళలో బీజేపీకి ఓట్లు పెరిగినా సీట్లు మాత్రం నామమాత్రంగానే రావచ్చని అంచనా వేస్తున్నారు. బీజేపీకి 7 సీట్లు రావచ్చు. అంటే ఏ కూటమికి పూర్తిస్థాయి మెజారిటీ రావటం లేదు. రెండింట్లో ఏ కూటమికి మెజారిటీ రాకపోతే బీజేపీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే సైద్ధాంతికంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ రెండూ బీజేపీకి వ్యతిరేక కూటములే. అందువల్ల ఏ కూటమికి కూడా సరైన మెజారిటీ రాకపోతే ఆయా కూటములు బీజేపీతో కలుస్తాయా అనేది కీలక ప్రశ్న. స్పష్టమైన మెజారిటీ రాకపోతే 2 కూటముల్లోని పార్టీలతో సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. కేరళ అసెంబ్లీలో 140 సీట్లున్నాయి. మెజారిటీ సాధించాలంటే
అంటే 71 సీట్లు కావాలి. యూడీఎఫ్లో కాంగ్రెస్ పార్టీ కీలకం, ఎల్డీఎఫ్లో సిపిఎం కీలకం. మే 4న ఫలితాలు విడుదలయ్యేంత వరకు ఈ అంశంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంటుంది.